మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనినో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనినో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకునుడి. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పాను. వాచ్ నైట్ సర్వీస్. వాచ్ నైట్ అంటే తెలుగులో వాచ్ నైట్. వాచ్ నైట్ అంటే కనిపెట్టి ఉండు రాత్రి, చూచే రాత్రినో లేకపోతే గమనించే రాత్రినో పరిశీలించే రాత్రినో మరోలాగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనము కనిపెట్టి ఉండే రాత్రి. కనిపెట్టడం దేవుడి సన్నిధిలో దేని కొరకు మనం కనిపెడుతున్నాం? ఇప్పుడు ఈ 2013వ సంవత్సరం గడిచిపోయిందా? గడిచిపోతుంది. ఇంకొక 45 నిమిషాల్లో ఈ 2013వ సంవత్సరం గడిచిపోతుంది. అయితే ఈ చివరి నిమిషాల్లో మనం ఉండి, చివరి గంట కూడా లేదు, చివరి నిమిషాల్లో ఉండి మరొక నూతనమైన సంవత్సరం కొరకు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాం. దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క హెచ్చరికలను, దేవుని యొక్క సలహాలను, ఆలోచనలను, ఉద్దేశాలను ఎరిగి నూతన సంవత్సరాన్ని పొందుకోవాలని దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాం. అయితే క్రైస్తవులమైన అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమందరము ఈ ఒక్కరోజు లేకపోతే మరుసటి సంవత్సరం కోసం కనిపెట్టడం మాత్రమే కాదు, కానీ ప్రతి క్షణము కనిపెట్టి ఉండవలసిన బాధ్యత అయితే మనకుంది. ప్రత్యేకించి రేపు నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది కనుక విశిష్టమైన రీతిలో కనిపెట్టడం అనేది మనం ఏర్పరచుకున్న ఒక విధానం. అయితే ఈ కనిపెట్టడం అనేది ఎలా ఉండాలి? ఈ కనిపెట్టడం అంటే కనిపెట్టడం వలన లేకపోతే కనిపెట్టే ఆ లక్షణం మనం కలిగి ఉండడం వలన మనకేమిటి లాభము అని అంటే నష్టపోకుండా ఉంటాం. మొదటిది, మనం ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగంలో కన్నం వేయకుండా కాపాడుకుంటాం వీటిని. కాబట్టి నష్టపోవడం అనేటువంటిది అందరికీ బాధకరం. నష్టాన్ని అరికట్టామంటే లాభపడ్డట్టే. చాలాసార్లు ఎలా జరుగుతుందంటే ప్రతి ప్రయత్నం కూడా లాభం ఆర్జించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, ముందు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోండి అంటున్నాడు. లేఖన భాగంలో కనిపెట్టి ఉండడం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ కనిపెట్టడం ఎలా కనిపెట్టాలి అంటే మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగు చుండనీయుడి. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగు చుండనీయుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుంచి వచ్చి తలుపు తట్టగానే అతనికి తలుపు తీయటకు అతను ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుని వలె ఎదురు చూడండి. ఎలాంటి ఎదురు చూపు, ఎలాంటి కనిపెట్టడం, లేకపోతే ఎలా కనిపెట్టడం అనే లక్షణాన్ని చెప్తున్నాడంటే ప్రభు ఇక్కడ చురుకుగా అంటే క్రియాశీలకంగా, చాలా యాక్టివ్గా, జాగ్రత్తగా, చురుకు కలిగి కనిపెట్టాలి ప్రభు సన్నిధి. మనం ఎందుకు వచ్చాము ఇప్పుడు దేవుని సన్నిధికి? కనిపెట్టడం అంటే మన పాత్ర ఏంటి ఇక్కడ?
వస్తాము, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది మౌనంగా ఉంటారు, కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, ఆ తర్వాత దేవుని దాసుడు ఏదో చెప్తాడు, అంతా వింటాం లేకపోతే లేదు. చివరిలో ఒక సెంటిమెంట్ ఏంటంటే ఆ కార్డు మీద ఏదో రాసి ఉంటుంది, ఇంక ఈ సంవత్సరానికి నాకు ఈ వాగ్దానం. మనం మంచిదే, దాన్ని నమ్మడం మంచిదే, కానీ అంతకు మించి ఇచ్చాడు దేవుడు. ప్రతిరోజు వాగ్దానాలు ఇస్తూనే ఉన్నాడు. దాదాపుగా బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము ఆయన రక్తధారల చేత తడిసి ముద్దయి మన కోసం సిద్ధంగా ఉంది. నేను ఆ కార్డ్స్ తీసుకోవడం గురించి నెగిటివ్ కామెంట్స్ చేయట్లేదు, కానీ దయచేసి దాని ఒక్కదాన్నే ప్రమాణం వాగ్దానం అనుకోకండి. ప్రభు ప్రతి దినము మన కోసం ఎనలేని ఆశీర్వాదాలు వాగ్దానాలు ఇస్తున్నాడు. అది కూడా ఒక అంటే ప్రభు చేసే ప్రతి వాగ్దానాన్ని డైరెక్ట్గా పొందుకోలేని వాళ్ళు కనీసం దాన్ని చూసైనా ఓహో ఇది నాకు దేవుని వాగ్దానం అనుకుంటారు. మంచిదే. దేవుడు ఏమంటాడంటే చురుగ్గా కనిపెట్టడం. చురుకుగా కనిపెట్టడం అంటే ఏంటంటే దేవుని వాక్యం అంటుంది కనిపెట్టడంలో కూడా చురుకుదనం ఉండాలి, చాలా సెన్సిటివ్గా ఉండాలి. మనము కనిపెట్టి నడుచుకుంటున్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను, మనకు చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఏదైనా విషయంలో దేవుని నుంచి కొంచెం పక్కకు వెళ్ళే అవకాశం వచ్చింది అని అంటే వెంటనే దాన్ని తెలుసుకొని, మనకు గతంలో సంఘ నాయకులు చెప్తుండేవారు, అయ్యో ఈ మృతతుల్యమైన దౌర్భాగ్యమైన శరీరము నుంచి నన్ను విడిపించు వారెవరు అని అయ్యో అన్నారు. వెంటనే రియలైజ్ అయ్యి వెంటనే గ్రహించి అయ్యో అన్నంతగా చురుకుగా ఉండడం, వెంటనే దాన్ని గమనించు. ఈ మాటలు మనం కనుక గమనిస్తే ఇప్పుడు ఉదాహరణకు వాక్యంలో ఒక మాట ఉంది, మీరు మనుషులను సంతోష పెట్టాలి అనుకుంటే ప్రభు దాసులుగా ఉండలేము. దేవుని దాసులు అంటారు, పౌలు తదితర భక్తులు అంటారు, మేము మనుషులను సంతోష పెట్టుదమా దేవుని దాసులను కాకపోదుము. ఆ మాట ఉందనుకోండి, మన జీవితాల్లో మనం చాలాసార్లు మనుషులను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేసే పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే కనిపెట్టి ప్రభువా నేను మనుషులను సంతోష పెడుతున్నానా లేకపోతే నిన్ను సంతోష పెడుతున్నానా? ఒక ఉదాహరణ చెప్పండి. అలాగా మనుషులను సంతోష పెట్టేది, దేవుణ్ణి సంతోష పెట్టేది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఎక్కడైనా ఒక ప్రత్యేకమైన పని చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఈ రోజుల్లో మీడియాని గమనిస్తే మనకు బాగా అర్థమవుతుంది. మనుషులను సంతోష పెట్టడం అంటే ఏంటో మీడియాకు బాగా తెలుసు. మనుషులకు కావలసిన న్యూస్ అన్నీ సేకరిస్తారు, పదే 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 అవే ఇస్తారు. దాన్ని ఏమంటారంటే పాండరింగ్ అంటారు. ఎదుటివారి దురాశలకు ప్రోద్బలం చేకూర్చడం, అది ఒక పద్ధతి. ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇష్టపడతారు, ఎలాంటి పిక్చర్స్ ఇష్టపడతారు, ఎలాంటి పనులు చేస్తే ఎదుటి వాళ్ళు ఇష్టపడతారు అని ముందుగానే ఎరిగి మనుషులను సంతోషపెట్టారు. నేను ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేశాను. ఆ ఇన్స్టిట్యూట్ సెక్రటరీకి పొగడ్తలంటే చాలా ఇష్టం. ఆయన గురించి ఎవరైనా బయట మాట్లాడుకుంటే చాలా ఇష్టం. వాళ్ళకు ఇంక్రిమెంట్ కావాలన్నప్పుడల్లా కొంత డబ్బు ఖర్చు పెట్టి బయట ఫ్లెక్స్ వేయిస్తారు. మా పెద్ద ఆయన, మా యజమానుడు, మా పితృ సమానుడు, మా ఆలోచనకర్త, మా అధిపతి ఆయన బైబిల్లోని వర్డ్స్ లాంటివి కొన్ని వాడతారు. ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ లేకపోతే విజయం సాధించిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దీనదాసుడు అన్నట్లు వేసుకుంటారు వాళ్ళు.
అది ఆయన చూసేటట్లుగా పెడతారు. ఆయన ఆఫీసులోకి వెళ్ళగానే వాళ్ళని పిలిపించమంటాడు. వాళ్ళు వెళ్ళగానే వీళ్ళకి 2000 ఇంక్రిమెంట్ చేయండి అంట. అంటే ఏంటన్నమాట, ఆయన వ్యక్తిత్వం ఏంటో వాళ్ళకి తెలిసిన వాళ్ళు బయటకు వచ్చేమని తిడతారు, మళ్ళీ పిచ్చి పిచ్చిగా తిడతారు, వీడి ముఖం అంటారు. కానీ అతనికి ఏం కావాలో అది చేసి వారి పని గడుపుకుంటారు. చాలాసార్లు మన యొక్క జీవన విధానము మనుషులను ఇంప్రెస్ చేయటంలోనే మునిగిపోతూ ఉంటుంది. దాదాపుగా మనుషులను ఇంప్రెస్ చేయడంలోనే బ్రతికేస్తుంటాం, మనుషుల కోసం చేస్తూ ఉంటాం. కొంతమంది ముఖ్యంగా ఇంటికి ఏదైనా డిజైన్ చేయించుకున్న తర్వాత ఎందుకు ఇలా చేసావు, ఇలా చేయడం ఎందుకు అని అంటే నలుగురు చూసి మెచ్చుకోవాలిగా అంటారు. ఏదైనా పని చేస్తే నలుగురికి నచ్చాలి, ఇది ఒక పోకడ అయిపోయింది. నలుగురికి నచ్చాలి, నలుగురు మెచ్చాలి, నలుగురి కోసం చేయాలి, మంచిదే. కానీ దాని వలన ప్రభువు ఇష్టపడుతున్నాడా సంతోషపడుతున్నాడో కూడా ఆలోచించాలి. అలా కాకుండా జీవన విధానంలో ఒక మొద్దుబారిన గుణం వచ్చేస్తూ ఉంటుంది. అదేంటంటే మనుషులను సంతోషపెట్టే దిశగా, లేకపోతే మనుషుల కోసం ఒకలాంటి మందత్వం వచ్చేస్తుంది. దేవుని విషయంలో కనిపెట్టడం ఎలాంటిదంటే చురుకు కలిగి దేవుడు కోరుకున్నది చేస్తున్నామా, మనుషులు కోరుకున్నది చేస్తున్నామా, మనుషుల కోసం చేస్తున్నామా, లేకపోతే దేవుని కోసం చేస్తున్నామా? ఈరోజు ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే మన యొక్క ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉన్నా వాటిని పూర్తిగా నెరవేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే అది కొంచెం సరళమవుతుందన్న ఉద్దేశం. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన బాగా సంపాదిస్తాడు. సంపాదించిన సంపాదన అంతా ఏం చెప్తాడంటే, నా భార్య ఏ రోజు కూడా నువ్వు ఎంత సంపాదించావు నన్ను అడగదు, గర్వంగా చెప్తాడు ఆయన. నీ జీతం మీద నన్ను అడగదు, నేను ఎంత ఖర్చు పెట్టినా ఎందుకు పెట్టావు నన్ను అడగదు అన్నాడు. ఓహో, బహుశా మంచి పని చేసి ఉంటాడు అందుకే అడగలేదేమో. మరి మంచి పని చేస్తుంటే ఎవరు అడుగుతారు అనుకో. ఇంతకీ ఏం చేస్తారంటే ఆ జీతం అంతా ఆయనకు ప్యాకెట్ గ్యాంబ్లింగ్ ఆడతారు, మొత్తం జీతం అంతా అందులో పోగొట్టుకుంటాడు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏం చేసిన అడగరు అంటే తన సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. మరొకడు ఉన్నాడు, ఈ స్టాక్ మార్కెట్ వీటిలో ఏదో సంథింగ్ వ్యాపారంలో పెట్టి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని అంత లాస్ అయిపోయిందని చెప్పాడు. చివరికి ఏంటి అని తెలిస్తే గుర్ర పందాల మీద పెట్టి కట్టడం ఇష్టం. తమ కోసం తాము ఎంత పని దిగజార్చుకోవడం, అది కూడా దేవుని నుంచి దేవుని సంతోషపెట్టే విధంగా మనల్ని మనం సంతోషపెట్టడం కూడా ఉంది. ఈ రెండు చాలా ప్రమాదకరమైన లక్షణాలు. ఒకటి ఇతరులను సంతోషపెట్టడం కోసం ఏమైనా చేయటం, రెండోది మనల్ని మనం సంతోషపెట్టుకోవడం కోసం ఏమైనా చేయటం. సహజంగా జరిగేవి ఈ రెండే. దేవుని సంతోషపెట్టడం కోసం ఏం చేస్తున్నాం, దేవుని సంతోషపెట్టడం కోసం మనం మన జీవితాల్లో ఏం చేసి మనం దేవుని సంతోషపెడుతున్నాం. నాకు ఇది చేస్తే సంతోషం కలుగుతుంది, ఓకే, కానీ దాన్ని చేయడం వల్ల ప్రభువుకు సంతోషం కలుగుతుందా? మనము మన సంతోషం కోసం చాలా శ్రమ తీసుకుంటాం, ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. నాకు తెలిసిన చాలా మంది దైవ సేవకులు ఉన్నారు. వారు ఏం చేస్తారంటే వారి జుట్టు తెల్లదనం పట్టడం కోసం రోజుకు 2 గంటల పాటు పర్సనల్గా ఉండిపోతారు. కారణం ఏంటంటే రోజు మంచి రోజు రంగు వేసుకోవాలి, అదంతా ఆరిపోవాలి, మళ్ళా స్నానం చేయాలి, అది రంగు వేసినట్టు కనబడకుండా అక్కడక్కడ మచ్చలు ఏదో ఆగిపోతాయి, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. 2-3 గంటలు పడుతుంది.
చాలా కేర్ తీసుకుంటారు. బయటకు వస్తే చాలా అసలు ఎంత హ్యాండ్సమ్ ఉన్నారు, ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు అనాలి కూడా. దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు, ఎంత టైం అయినా తీసుకుంటారు. ఓకే, అది తప్పని నేను అనట్లేదు, ఒప్పు అనట్లేదు. కానీ ప్రభువుని సంతోష పెట్టడంలో మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం అది కనిపెట్టడం, యాక్టివ్గా చురుకుగా. దీని వలన ప్రభువుకు సంతోషం కలుగుతుందా? దీని వలన ప్రభు నా పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడా? ప్రభు ఇచ్చే గొప్ప సర్టిఫికేట్ ఏంటంటే ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈమె యందు నేను ఆనందించుచున్నాను అని ఆయన అనగలిగితే ఏ ఆశీర్వాదానికి మనకు కొదువు ఉండదు. నూతన సంవత్సరానికి మనం ఏదో చేయనక్కర్లేదు. నూతన సంవత్సరానికి మనకు ఒక గొప్ప తీర్మానం ఏంటంటే ఏది చేసినా ప్రభు సంతోషపడేదే చేస్తాను అనుకోగలిగితే ఇక అంతకు మించిన సంతోషం మరొకటి లేదు, అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. ఇది చురుకుగా కనిపెట్టడం. ఏది చేసినా సున్నితంగా పరిశీలించి దీని వలన ప్రభు నాకు సంతోషం కలుగుతుందా, దీని వలన ప్రభు ఆనందపడతాడా, చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం మన లైఫ్ని రకరకాలుగా గడుపుతాం. ఎలాగైనా గడపడానికి స్వాతంత్ర్యం ఉంది, కానీ దాని వలన దేవునికి సంతోషం కలుగుతుందా? చురుకుగా కనిపెట్టడం అవసరం. దేవుని వాక్యం అంటుంది, మీ నడుములు కట్టుకోండి, మీ దీపములు వెలుగుచుండనివ్వండి, వెలగనివ్వండి. దీనికి మామూలుగా మనం ప్రసంగం కనుక విస్తరించుకుంటూ పోతే దీని మీద చాలా విషయాలు మాట్లాడవచ్చు, కానీ సమయం 12 గంటలు మనం క్లోజ్ చేసుకోవాలి. కనుక క్లుప్తంగా కొన్ని మాటలు ఏంటంటే, నడుము కట్టుకోవడం అనేది సిద్ధపాటు. నడుము కట్టుకోవడం సిద్ధపాటు. వెలుగుచూ ఉండనివ్వటము విడవని ప్రయత్నం అనుకుందాం. సరళంగా నడుము కట్టుకోవడం సిద్ధపాటు, వెలుగుచూ ఉండేటువంటి కేర్, ఆ శ్రద్ధ తీసుకోవడం అనేది ఎలా ఉంటుందంటే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండడం, పోరాటాన్ని కొనసాగిస్తూ ఉండడం, సిద్ధపడి పోరాటం చేస్తూ ఉండాలి. దేనికోసం? దేనికోసం? ప్రభువుని సంతోషపెట్టడం కోసం. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ప్రభువు సంతోషపడతారు అనేటువంటి విషయాల మీద దృష్టి పెట్టి దానికోసం తగు సిద్ధపాటు కలిగి, అంటే రెడీగా ఉండాలి. దేవుని సంతోష పెట్టడానికి రెడీగా ఉండాలి. చాలాసార్లు ఈ పని చేస్తే ప్రభువుకి సంతోషమా అనే ప్రశ్న వస్తే అలాగే కొన్ని అలా చూసి చూడనట్టు పోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు బాధపడినంటే ఒక ఉదాహరణ చెప్తా. బాధ కలుగుతుంది, అయినా చెప్పక తప్పట్లేదు. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు, మంచి భక్తుడు, సంఘంలో చాలా యాక్టివ్ పేరు ఉంది, ఆయన యాక్టివ్ మెంబర్. ఆయన కుమార్తెకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆయన మంచి క్రైస్తవుడు, క్రీస్తునందు చాలా తీవ్రత కలిగిన ఆత్మ కలిగిన వాడు, దేవుని శ్రద్ధగా వెతికేవాడు. పెళ్లి నిర్ణయించుకునేటప్పుడు నన్ను అన్నాడు, అయ్యా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అన్నాడు. చెప్తాను అంకుల్, ఒక్క విషయం జాగ్రత్త, అతగాడు ఎలా ఉన్నా పర్లేదు, బాగా చదువుకొని ఉండాలి, బాగా సెటిల్డ్ అయి ఉండాలి, అన్నిటికీ మించి మావాడు అయి ఉండాలి. ఏంటి అంకుల్ మావాడంటే? మావాడంటే మా కులపోడు అయి ఉండాలి. ఎలా ఉన్నా పర్లేదు, అతడు ఎలా ఉన్నా పర్లేదు, బాగా చదువుకోవాలి, మంచి స్థితి ఉండాలి, వాడు ప్రత్యేకించి మా కులపు వాడై ఉన్నాడు. నాకు ఎంత బాధ వేసిందంటే, సాతాను చెప్పిన ఆ మాటల్ని పట్టుకొని గట్టిగా నమ్మి, నిజమే, నేను అప్పుడప్పుడు అంటుంటాను, ఎవరైనా నా ఫ్రెండ్స్లో కొంతమంది ఇలాంటి కామెంట్స్ తీసుకొస్తే నేను ఒకటే సలహా చెప్తాను, ఒక చిన్న మాట.
ఎవడైనా మనల్ని వెధవా అని పిలిచాడు అనుకోండి, వెంటనే కోపం వస్తుంది. ఏంటి నేను వెధవా అంటున్నా? నువ్వే వెధవా, మీ నాన్న వెధవా, మీ నాన్న వెధవా, వాడ నాన్న వెధవా అంట కదా, కోపం వచ్చేస్తుంది. అలాగే అనట్లేదేంటి? నాకు అదే బాధ. నువ్వు ఫలానా అనేసాడు, సాతానుడే అన్నాడు, నువ్వు ఫలానా అన్నాడు. ఎస్, నేను అదే అని ఎట్లా అనగలుగుతున్నావు? నన్ను ఫలానా అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వాడు అన్నాడు అలాగా, నా పేరుకు ముందు నా పేరుకు తరువాత దాన్ని గుర్తు చేస్తున్నట్లు, హిందూ సో. నేను ఎలా చెప్పాలి? నేను క్రైస్తవుని అయిన తర్వాత నేను ప్రభువును సంతోషపెట్టేవాడిని అయితే దీన్ని పట్టుకుని ఎలా వేలాడాలి? బాగా ప్రార్థించు, ప్రభువా నీవే దేవుడవు, నీవే సత్యవంతుడవు, నీవే సమస్తము చేసావు, నీ నుండి సమస్తము కలిగినాయి. మరి కులం కూడా కలిగిందా? కులం కూడా కలిగిందా? మావాడు మీవాడు అని బైబిల్ ఉందా? నేను అడిగాను అంకుల్ అంటే, కానీ లోకం ఉంది కదయ్యా, లోకం కోసం కొన్ని చేయాలి. దరిద్రుడా, లోకం కోసం చేస్తావు, దేవుని కోసం చేస్తావు, మళ్ళా క్రైస్తవుని అంటావు. యాక్టివ్గా లేవు నువ్వు. దేవుణ్ణి సంతోష పెట్టడానికి నీకు మనసు లేదంతే. సాతానుడు చెప్పిన మాటలు పట్టుకొని వేలాడుతున్నావు అంతే. నువ్వు ఫలానా అంటే ఎస్ నేను అదే. అప్పటి నుంచి ఆయన నాతో మాట్లాడు. నేను చూస్తే ఆయన అట్లా మాట్లాడతాడు. నిజంగా నువ్వు క్రైస్తవురాలు అయితే క్రీస్తు చెప్తున్న మాట మనందరికి తెలిసిన మాట. మన అమ్మ నాన్న ఎవరు? అవ్వ ఆదాములు ప్రథమ అమ్మ నాన్న. వాళ్ళ నుంచి మనం అందరం వచ్చామైతే ఇక మధ్యలో ఇవి ఎక్కడ వచ్చినాయి? ఇంకా పట్టుకుని వేళ. నేను చాలా దిగులుతో నేను దాన్ని గమనించాను. దేవుణ్ణి సంతోష పెట్టడం విషయానికి వస్తే కొంతవరకు ఓకే, మిగిలిన విషయాలకు నో, ససేమేళ. ఎట్లా లేదన్నా పర్లేదు, మాలో ఉండేటట్టు చూడండి. నేను ఎందుకు దీన్ని కొంచెం పొడిగిస్తున్నానంటే ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. సాతానుడు చెప్పిన అబద్ధాలని పట్టుకుని వేలాడుతూ దేవుడు చెప్పిన సత్యాన్ని ప్రక్కన పెట్టడం బహు అవమానకరమైన విషయం. అందుకనే దేవుణ్ణి సంతోష పెట్టడానికి చురుగ్గా ఉండాలి. ఇప్పుడు నిజంగా చురుకు కోల్పోయాయి కాబట్టి ఇంకా సాతానుడు చెప్పిన మాట, నువ్వు వాడివి, నువ్వు వీడివి, నువ్వు అట్లా, వాడు పైన, వీడి కింద, వీడి మధ్యలో, వీడి అవతల, వీడి లోపల అంటే ఎస్ మేమంతే. ఎవరు చెప్పాడు ఆ మాటలు? సాతానుడు పెట్టిన మాటలు. వాడి మాటలు పట్టుకుని వేలాడుతూ ఎస్ వాడు చెప్పిందే కరెక్ట్, నేను ఇంతే, వాడు చెప్పిందే కరెక్ట్, నేను ఇంతే. దేవుడు చెప్పాడు తప్పు. మనుషులను సంతోష పెడుతున్నావా? సాతాను సంతోష పెడుతున్నావా? సాతానుడు ఎంత పొంగిపోతాడో తెలుసా మాట మనం అన్నప్పుడు. సాతానుడు ఎంత ఇష్టపడతాడో తెలుసా? ఎస్ నేను అనుకూలం, నా మాట ఇంకా పట్టుకు వేలాడుతున్నాడు. ఈ రోజుల్లో కొత్తగా కొన్ని సంఘాలు పుట్టుకొస్తున్నాయి. అదేంటంటే మా వాళ్ళ కోసం నేను పోరాటం చేస్తున్నా. రే బాబు, మీ వాళ్ళు మా వాళ్ళు అందరూ కలిసిపోవాలనే ప్రయత్నం. ఈ మధ్యలో ఒకడు వస్తాడు, మా వాళ్ళ పక్షాన్ని నేను ఒక సమితి పెడతాను, మా వాళ్ళ పక్షాన్ని నేను ఒక కూటమి పెడతాను, మా వాళ్ళ పక్షాన్ని ఒక అసోసియేషన్ పెడతాను, మా వాళ్ళ పక్షాన్ని ఒక సొసైటీ పెడతాను. కలవనిరా, మనుషులుగా కలవనిరా, మనుషులను సంతోషపెట్టుకుని. ఇంకా మీరు చెప్పాలంటే కేరళలో భయంకరమైన ఒక ఆచారం ఉంది. అక్కడ నిమ్న వర్గాల వాళ్ళకు ఒక సంఘం, మధ్య వర్గ వాళ్ళకు ఒక సంఘం, అధికమైన ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళకు ఒక వర్గం, ఒక సంఘం,
వాళ్ళు వీళ్ళకి రారు, వీళ్ళు వాళ్ళకి రారు. దేవుడు రకరకాలుగా విభాగించబడ్డాడు. అందుకే కనిపెట్టవచ్చు, మనం ఎన్నో కనిపెట్టవచ్చు. ఇలాంటి రాత్రులు 24 రాత్రులు ఇలాగే కూర్చోవచ్చు. ఇక్కడ దేవునికి పెద్ద ఇష్టమేం లేదు అందులో. ఇలాంటి గంటలు 104 గంటలు వరుసగా కూర్చోవచ్చు. కొంతమంది దైవసేవకులు చెప్పినట్టు ఇన్ని గంటలు కూర్చుంటే నీకు మీద జరుగుతుంది, అలాంటివి కొన్ని కూర్చోవచ్చు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టే మనసు, ఆ తీర్మానం, ఆ దృఢమైన నిశ్చయం మనకు లేకుండా దేవుడు మన పట్ల ఇష్టపడడు. ఇది కొంచెం కటువుగానే ఉంటుంది. ఎలా మార్చుకోవాలి ఉన్నట్టుండి? ఎలా సాధ్యం? ఇది సాధ్యం కావాలి. ప్రభువుని సంతోషపెట్టడానికి మనం తీర్మానం చేసుకున్నప్పుడు ఆయన ఇబ్బంది పెట్టే ఏ విషయమైనా మనం త్యజించుకోవడానికి దూరంగా ఉండాలి. మన ప్రతి ఆలోచన, బాగా మంచి శాలరీ, మంచి ఉద్యోగం, ఆ దారిలో వస్తూ ఉంటే, ఈరోజు ఇందాక న్యూస్లో వస్తుంది, 3 బీర్లు కొన్నవాడికి 4 బీర్ ఫ్రీ అంట. ఏంటి? 3 బీర్లు కొంటే 1 బీర్ ఫ్రీ అంట. ఆఫర్ కిక్ అని టైటిల్ పెట్టిస్తున్నాడు, ఆఫర్ కిక్. అప్పుడు జీతం పట్టుకొని వచ్చేసాం సాయంత్రం వరకు, రంగురంగు లైట్లు వేస్తారు అందంగా. మా షాప్లో కరెక్ట్ ఎంఆర్పీగా వేస్తారు, పోతారు. ఇంత తీసుకుంటే ఇంత ఫ్రీ ఆఫర్. ఆ పని చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచన చేయాలి. నా ఈ పని దేవునికి సంతోషాన్ని కలిగి చేస్తుందా? సంతోషం కలిగిస్తుందా? ఏదైనా సరే మనం చేసే ప్రతి పనిలో మొదటి ప్రశ్న ఏమిటంటే, ఇది సక్సెస్ అయితే నాకు ఎంత లాభం వస్తుంది, ఇది ఎప్పటి లోపల సక్సెస్ చేయగలను, ఎలా చేస్తే ఇది సక్సెస్ అవుతుంది, దీనివల్ల నాకు నా బిడ్డలు కలిగే లాభం ఎంత? ఇది కాదు. దీని వలన నేను క్రైస్తవుని కనుక, నేను క్రీస్తు బిడ్డలు కనుక నా ప్రభువుకి సంతోషం కలుగుతుందా? ప్రశ్నకి ఎస్ కలుగుతుందన్న మాట నీ ఆ మనస్సాక్షిలో నుంచి, నిర్మలమైన మనస్సాక్షిలో నుంచి కనుక వస్తూ ఉంటే చేయొచ్చు. 15 నిమిషాల్లో నేను చాలా విషయాలు చెప్పాను. అలా గనక సంతోషపెట్టే విధంగా కనిపెడుతూ కనుక ఉంటే, ఆయన ఎప్పుడు వచ్చునో అప్పుడు వెంటనే తలుపు తీయాలని, అది చురుకు. ఆయన ఎప్పుడు వచ్చినా తట్టి చిన్న జోక్ ఏంటంటే, నేను పొద్దున్నే ఒక్కొక్కసారి 6 గంటలకు వస్తాను, ఒక్కోసారి 7 గంటలకు వస్తాను, ఒక్కోసారి 8 గంటలకు వస్తాను, ఒక్కోసారి 9 గంటలకు వస్తాను. స్కూల్ దగ్గర భూమయ్య ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, కొంచెం లేట్ అవుతూ ఉంటే బ్రదర్స్ని నిద్రపోని వాళ్ళకి ఫోన్ చేసి వస్తున్నారు రాలేదా. ఒక్కోసారి నేను అర్లీగా వచ్చేస్తాను, 6కే వచ్చేస్తాను. అక్కడ నిలబడి పిచ్చి వాళ్ళ కేకలు పెడుతుంటారు, భూమయ్య అంటుంటారు పలకడు. చాలాసేపు అయిన తర్వాత ఆ ప్రక్కన కొంతమంది ఉంటారు ఏటీఎం మిషన్ దగ్గర. బ్రదర్ అలాంటి మన సహోదరులు ఉంటారు, వాళ్ళు వస్తారు తలుపు కొట్టి అప్పుడు ఓరో అంటూ వస్తారు. అప్పుడు మనకేమనిపిస్తుంది, బహుశా ఆయన మెలకుగా లేడు, నిద్రపోతున్నాడు, డ్యూటీలో మెలకు లేడు అనిపిస్తారు. అంతవరకు ఓకే. కొంచెం కోపం వచ్చింది అనుకోండి, చేతి లేదని, తలుపు తీసిన తర్వాత నువ్వు మనిషివే ఇంకేమన్నా అంటాం. అప్పుడు ఆయన కూడా కోపం. ఒకవేళ డైరెక్ట్గా యజమాని అనుకోండి, రేపటి నువ్వు పని రాదు వెళ్ళిపోతారంట. అంటే ఏంటనమాట, యజమానుడు ఎదురు చూడకముందే యాక్టివ్గా ఉండాలి. ఆయన్ని లోపలికి రమ్మనడానికి యాక్టివ్గా ఉండాలి. ఆయన లోపలికి వెంటనే స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది చురుగ్గా కనిపెట్టడం అంటే. ఇప్పుడు ఏ పని చేస్తున్నా ఆ పనిలో యజమానుడు వెంటనే, మన పరమ యజమానుడు, మన యేసయ్య మనల్ని కోరుకున్నాడు. ఆయన తన ప్రాణం పెట్టి కొన్నాడు, ఆయన విలువైన సొత్తుగా ప్రకటించుకున్నాడు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు తలుపు తీసే ఆ యాక్టివ్ వాచ్ మనం కలిగి ఉన్నాము. అలా సున్నితంగా, నిశితంగా, పరిశీలనగా, చురుకుగా గమనించాలి. ఈ సమయంలో ప్రభు నన్ను ఏం చేయమంటున్నాడు, ఈ సమయంలో ప్రభువుకి ఇది ఇష్టమా? పెద్ద ప్రసంగం నేను చేయదలుచుకోలేదు, కానీ ఈ ప్రశ్న మాత్రం అడగదలిచాను. 2013 ఎలాగో గడిచిపోయింది, ఇంకా 15 నిమిషాలు దిగొడిపోతుంది.
2014లో మనం ఎంటర్ అవుతున్నాం. ఈ 2014లో ఒక ప్రశ్న, ప్రతి ఉదయం లేచిన వెంటనే ప్రభువా నిన్ను సంతోష పెట్టడానికి సహాయం చేయి, ఈ దినము నిన్ను సంతోష పెట్టడానికి. అలాగే ఒక్కొక్క దినాన్ని ప్రభువు సంతోష పెట్టడానికి నువ్వు కేటాయిస్తూ పోతే 2014 వచ్చేటప్పటికి నీ సంతోషం పరిపూర్ణమై శాశ్వతమై పొంగి పొరలేటట్టు చేయడానికి ఏం కావాలో అవన్నీ ప్రభు నీ కొరకు చేస్తాడు. ఆమేన్. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబ స్థితిలో, నీ ఆరోగ్య విషయంలో, నీ సమస్త విషయాల్లో నీవు మిక్కిలి సంతోషం పొందేటట్లు ఏం కావాలో అది చేస్తాను. దానికి ముందు నువ్వు చేయవలసిన పని ఎలా ప్రభువుని సంతోషపెట్టాలి, వెతుకులాడుకోవటం. ప్రేమిస్తే అలా ఉంటుంది. నిన్న దైవ సేవకులు చెప్తున్నారు, బ్రదర్ అట సర్ప్రైజింగ్ ఇంకా థ్రిల్లింగ్గా పని చేయాలనుకుని ఉన్నట్టుండి గోవాకి టికెట్స్ బుక్ చేశారట. క్రిస్మస్కి సర్ప్రైజ్ ఇవ్వాలి అంటే వారికి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చి వారి పట్ల ప్రేమను వ్యక్తం చేయటం. ఎదుటి వారికి ఏమి ఇష్టమో, ఎలా ఉంటే సంతోషంగా ఉండగలరో తెలుసుకొని కొంతమంది చేస్తారు. కొన్నిసార్లు పదే మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకొని, ఓహో ఇది పలానా వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇది వారికి ఇస్తే సంతోషపడతారు. దేవునికి ఇష్టం ఏంటంటే మనం ఆయనకు నిరంతరం సంతోషం ఇచ్చే విధంగా నడుచుకోవడం ఆయనకి ఇష్టం. అప్పుడు ఆయన కనుక్కోవాలి, దేవునికి నా ప్రియునికి ఇష్టం ఏంటి. అందుకని మనం పాడు సుందరవతి సంగమ, ప్రియుడేసు నిన్ను చూడడానికి వస్తూ ఉన్నాడు. మన ప్రియుడైనటువంటి ప్రభువుని ఎలా సంతోష పెట్టాలి, కారణాలు వెతుకులాడుకోవాలి. ఎలా సంతోష పెట్టాలి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎలా సంతోష పెట్టాలనేది మాత్రం మేజర్గా ఉంటే మెజారిటీ మనదే విజయాలు, మనవే సమస్తమైనటువంటి పరిష్కారాలు. ఈ విషయం మాత్రం మనం షూర్ చేసుకుంటే చాలు. ఏం చేస్తే ప్రభు సంతోషం. ఇన్నిసార్లు ఎందుకు మాట్లాడుతున్నాం ఇదే మాట అంటే, మన జీవితాన్ని 3 భాగాలుగా చేసుకుంటే 3 విధాలుగా ఉంటాయి. ఇతరులను సంతోష పెట్టడం కోసం చేసే పనులు కొన్ని, మనల్ని మనం సంతోష పెట్టడానికి చేసుకునే పనులు కొన్ని, ప్రభువుని సంతోష పెట్టడానికి చేసే పనులు కొన్ని. ఇవి కనుక నిష్పత్తుల్లో చూస్తే నా కొద్ది జ్ఞానానికి నాకేమనిపిస్తుంది అంటే, ఇతరులను సంతోష పెట్టడానికి దాదాపు 60% వెచ్చిస్తాం. మనం సంతోష పెట్టుకోవడానికి 35% వెచ్చిస్తాం. మిగిలింది 5% అది నా అనాలిసిస్. ఈ రోజు నుంచి ఈ సంవత్సరం మనం ఎంటర్ కాబోతున్న ఈ సంవత్సరంలో ప్రభువుని కనీసం ప్రయత్నం చేద్దాం. ప్రభువుని సంతోషపెట్టే మ్యాక్సిమం ప్రభువుని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. కాబట్టి ఇది యాక్టివ్గా యజమానుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసే సేవకుడు ఏం చేస్తున్నట్టు, యజమానుడికి సంతోషం కలిగించడానికి. రెండవ కనిపెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఇక్కడ చూస్తే, అలా ఉండేటువంటి వ్యక్తి కోసమంట యజమానుడు రాగానే ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలకుకున్నట్టు కనుగొను ఆ దాసుడు దానిలో అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయును. చూస్తే మనకి చాలా ఆశ్చర్యం ఏంటో తెలుసా, మనం గనక ఆయనకు ఉపచారం చేయాలన్న మనసు ఉంటే, మనం గనక ఆయన సంతోష పెట్టాలనుకుంటే ప్రభువే ఉపచారం చేస్తాడు. అంటే ప్రభువే నడుము కట్టుకొని మనకు పని చేసి పెడతాడు. దేవుడి పాలసీ అది. మనం కనుక దాసులుగా మారితే ఆయన ఏమవుతాడు మన కోసం? ఆయన దాసుడు అవుతాడా? కాదు. కానీ దాసుడు చేసే పనులు కూడా మన కొరకు చేస్తాడు. అంటే ఇలా కనిపెట్టే వారికి ప్రభువే తను స్వంతగా తన నడుము కట్టుకొని వారికి సంతోషం కలిగించడానికి ఆయన పూనుకుంటాడు. ఈ 2014లో ఈ అనుభవాన్ని కోరుకోవడానికి మనం అందరం చూద్దాం. ఏమిటి అనుభవం? మనం ప్రభువుని సంతోషపెట్టే పనిలో ఉంటే ప్రభు నడుము కట్టుకొని మన పనులు చేయడం చూద్దాం.
ఆయన అంటున్నాడు. ఇది ఒక ఉపమానం. ఈ ఉపమానాన్ని మనం అప్లై చేసుకుంటే ప్రభు ఆయన మనసు చెప్తున్నాడు, మీరు కనుక నా కోసం నడుము కట్టుకొని నన్ను సంతోషపెట్టడానికి ఇష్టపడితే నేను మీకోసం నడుము కట్టుకొని మీ పనులు చేస్తాను. ఇంతకు మించి నేను ఎక్కువ ప్రసంగించదలుచుకోవట్లేదు. కొన్ని పాయింట్స్ మెన్షన్ చేస్తున్నాను. కానీ ఈ 2014ని 2 భాగాలుగా విభజిస్తే 2 కోణాల్లో చూస్తే 2 కోణాలు. మనం ప్రభు కోసం నడుము కట్టుకుంటే ప్రభు మన కోసం నడుము కట్టుకుంటాడు. ప్రభు కోసం నువ్వు సిద్ధంగా ఉంటే నీకు పరిచయం చేయడానికి, నీకు ఉపచారం చేయడానికి ప్రభు సిద్ధంగా. ఇంకేం కొరబోతుంది? ఇక ఏది మనకు దక్కదు? ఏ విషయంలో మనం ఓడిపోతాము? ఏ విషయంలో మనము ఓటమిని రుచి చూస్తాము? ఏమి లేదు. మనం ప్రభు కోసం మనం ఆయన సంతోషపెట్టడానికి కనుక స్థిరపడితే, ఆయన సంతోషపెట్టడం కోసమే కనుక సిద్ధపడితే మన కోసం ఆయన మన సంతోషాన్ని పరిపూర్ణ చేయడానికి ఆయన అడుగుతాడు. మనం పెద్ద లిస్ట్ తయారు చేస్తాం. నా కోసం దీని విషయంలో ప్రార్థన చేయండి, నా వ్యక్తిగత విషయాలు ఇలా ఉన్నాయి, నా ఆర్థిక విషయాలు ఇలాగ ఉన్నాయి, నా మానసిక విషయాలు ఇలాగ ఉన్నాయి, నా ఉద్యోగపరమైన సమస్యలు ఇలాగ ఉన్నాయి, అవి ఇవి అన్నీ మనం లిస్ట్ చేసుకుంటూ పోతే మనకు పరిష్కారాల కంటే సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ప్రభు అంటున్నాడు, వీటన్నిటికి ఒకటే మార్గం, వీటన్నిటిని నాకు వదిలే, మొత్తాన్ని చక్కబెట్టేస్తాను, నువ్వు ఒక్క పని చేయి, నన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నించి. కాబట్టి ఈ కనిపెట్టడానికి దేవుడిచ్చే గొప్ప ప్రతిఫలం ఏంటంటే ఆయనే ఉపచారం చేయండి. అయితే దేవుడు అంటున్నాడు, కనిపెట్టడంలో మరొక లక్షణం ఏంటంటే 38వ వచనంలో, మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉన్నట్టు కనుగొనను, ఆ దాసులు ధన్యులు. అంటే అనుకోని గడియలో వచ్చిన ఎప్పుడు వచ్చినా సర్టన్ టైం చెప్పి కాకుండా, మనం కొన్నిసార్లు కొన్ని పనులకు అలవాటు పడతాం. ఇది ఇలా జరుగుతుందని మనకు ముందే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, దాన్ని బట్టి చేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే అప్పుడు ఏమంటామంటే నేను సిద్ధంగా లేను, అందుకనే ఇలా జరిగిందని అంట. జాగరూకత అంటారు దాన్ని. జాగరూకత అంటే ఏంటంటే ఒక్క క్షణము కూడా ఏమరపాటు లేకుండా, ఏమిటి ఏమరపాటు లేకుండా, కొంచెం కూడా దృష్టి మరల్చకుండా తీక్షణంగా కనిపెట్టి ఉండడమే ఈ కనిపెట్టడంలో ఒక లక్ష్యం. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, ఈ ఏటీఎం దగ్గర లేకపోతే బస్ స్టాండ్స్లో కొంతమంది మనతో మాట్లాడుతుంటారు. ఎలా మాట్లాడతారు? ముందు వచ్చి ఏదో మాట్లాడుతుంటారు, మన దృష్టి మార్చడానికి, ఏదో ఏడ్చినట్టు అలా అన్నట్టు ఇలా అన్నట్టు చేస్తారు. ఈ లోపల వేరొకరు వేరే పని చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒక టీమ్గా వస్తారు, ఒకరి దృష్టి మార్చి మరొకరు ఏదో చేస్తూ ఉంటారు. మనం కొంచెం ఏమరపాటుగా ఉంటే దోచుకొని వెళ్ళిపోతారు, ఎప్పుడు అయిపోయింది కూడా తెలియదు. కొన్నిసార్లు ఏదో అలా తగులుతారు, ఏదో కింద పడుతుంది, మనం దాన్ని తీసుకోవాలని ఏదో ట్రై చేస్తే ఏదో తీసుకొని వెళ్ళిపోవడం. అంటే ఏంటన్నమాట, మన దృష్టి మార్చి దోచుకోవడం. దృష్టి మారిందంటే దోచుకొని పడతాం. ఈ లోకం ఎలా ఉందంటే, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కొంచెం ఒక క్షణం ఏమరపాటుగా ఉన్నావా దోచుకొని పడతాం. నాకు 12 గంటలకు శుభాకాంక్షలు చెప్పుకున్న తర్వాత ఒక 10 నిమిషాల సమయం ఇవ్వమని సంఘాన్ని కోరుతున్నాను. కొంచెం ఏమరపాటుగా ఉంటే దోచుకుని పడ్డాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం అందరము ఈ మధ్యకాలంలో ఈ టీవీని గమనిస్తుంటే ఏవో సీరియల్స్ వస్తాం. ఈ సీరియల్ విషయంలో కొంతమంది ఇంట్రెస్ట్
ఇంట్రెస్టింగ్గా ఆ సీరియల్ అయిపోయిన తర్వాత 1 గంట 2 గంటల పాటు చర్చ పెట్టుకొని ఉన్నారు. ఏమనంటే వాడెంత కఠినంగా ఉన్నాడు, వాడు ఎంత దుర్మార్గంగా ఉన్నాడు, వాడు కనుక నా చేతికి దొరికితే పిండి కొట్టేస్తాను. అరే వాడు ఎందుకు దొరుకుతాడు, వాడికి ఇచ్చిన పాత్ర వాడు చేశాడు. నేను ఎందుకు చెప్తానంటే ఈ మాట, వాస్తవానికి అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమె ఉంటుంది, ఆమెకి 4 మగవాళ్ళు అసిస్టెంట్స్ ఉంటారు. రే అంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇది ఇష్టం. ఆమె వ్యతిరేకం చేస్తే అదేంటే ఎవరి పార్టీ ఇక్కడ ఏంటంటే, ఒక స్త్రీ ఒక మగవాడిని పట్టుకొని ఒరే దరే అని పిలిస్తే అది అట్లా పిలవాలి కదా. ఒరే అంటే అసలు చూసావా ఆడవాళ్ళు ఎలా అధికారులు చలాయిస్తున్నారు. ఎన్నాళ్ళు చెప్పు చేతల్లో పడున్నారు, ఇప్పుడు సమయం వచ్చింది ఒరే అని పిలవటానికి. మీరు కావాలంటే చూడండి, నేను ఒకసారి సర్వే చేశాను. మన మనసులకి మనకే తెలియకుండా, మన ప్రమేయం లేకుండా మనం ఎట్లా సాతాను ఆధీనంలోకి పోతామో ఒక సర్వే మొదలుపెట్టాను 4 సంవత్సరాల కిందట. ఈ టీవీ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్, ఈ టీవీలో ఏం చూపిస్తున్నారు ఏంటి అని చూస్తూ ఉంటే మెజారిటీ కొన్ని రూల్స్ వచ్చాయి. దాదాపుగా 150, 160 రీజన్స్ దాకా కొన్ని ఉన్నాయి. మనకు తెలియకుండా పడిపోయి ఉంటాం. ఎప్పుడు పడిపోయి ఉంటే కూడా తెలియదు మనకు. అలాంటి వాటిలో ఇలాంటివి కొన్ని. భక్తి కలిగి భర్త వస్తే గడగడలాడే ఆ స్త్రీ కూడా ఈ సీరియల్ వస్తే ఈమె చూసి ఉప్పొంగిపోతుంటది. అంటే ఆమె దాన్ని బట్టి ఆమె మనసు ఏంటని ఆమె కూడా అవకాశం ఇస్తే ఏంట్రా అంటది. కొంచెమే ఏమరపాటు. వాడు ఎప్పుడో దోచాడు ఆ మనసు, సాతానుడు ఎప్పుడో ఆ మనసును దోచేశాడు, అయిపోయింది. ఆమె ఈక్వలెంట్గా ఉండాలని, నువ్వెంత నేనంత అని అంటే దాట్స్ వాట్ వీ నీడ్ అన్నట్టు. అలా ఉండాలి. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. ఏం చేస్తారు అంటే ఏమైంది, అది పోటీ. వాస్తవానికి ఈ ఏమరపాటు లేకపోవడం వల్ల, ఏమరపాటుగా ఉండడం వల్ల, అదేంటో అనుకోవడం వల్ల ఎప్పుడో సాతానుడు ఆ మనసును పెట్టేశాడు, వెంటనే అయిపోయింది. ఇప్పుడు ఏంటి, అందులో ఏం పొరపాట్లేదు. నిన్నటి దాకా వాళ్ళు అంటారు కదా, ఓసే దశ అంటారు, పిలిపించుకున్నాం. ఏంటి ఇప్పుడు మనం అంటే పొరపాటు ఏంటి, వాళ్ళు అనగలేదు మనం అంటే కదా. ఏమే పోవే రావే అని అంటారు పాతకాలంలో వాళ్ళు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే వీళ్ళు అంటున్నారు, అదేంటంటే ఫ్రెండ్షిప్. ఏం షిప్? ఫ్రెండ్షిప్. మనము ఫ్రెండ్ లాగా చూసుకోవాలి. వాళ్ళు కూడా మన ఇద్దరం ఫ్రెండ్స్ అన్నట్టే ఉండమంటే ఇంకా అంతే. సరేరా రేపటి నుంచి నువ్వు కూడా నా ఫ్రెండ్వే కదా, సరేరా. వాస్తవానికి క్రైస్తవ బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రభువునకు వలె నీ సొంత పురుషునికి నువ్వు లోబడి ఉండమంటున్నావు. ఎలా లోబడాలంట? ప్రభువుకు నువ్వు ఎలా లోబడతావో, యేసయ్యకు నువ్వు ఎలా లోబడతావో, యేసు ముందు నువ్వు ఎలా ఒడికిపోతావో అలాగా నీ భర్తకు కూడా లోబడమంట. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు చెప్పు చేతల్లో ఉండు, నువ్వు చెప్పు కింద తేలిలా ఉండు, అలాగా అది చెప్తుంది. ఆర్డర్ ఇది. నువ్వు కలెక్టర్ అమ్మమ్మవో ఎవరివో, కానీ దేవుడు చెప్పిన క్రమం ఏంటంటే నీ భర్తకు నీవు లోబడి ఉండటం. కొంచెం ఏమర పట్టుకున్నాం అనుకో, మార్చేస్తాను, నీ పోకడ మార్చేస్తాను. ఇప్పుడు లోక పోకడ అంతా ఎలా ఉంది? కాబట్టి కనిపెట్టడంలో ఏముండాలి? చురుకుదనం ఉండాలి. కనిపెట్టడం వలన ఏమొస్తుంది? దేవుని చేత ఉపచారం చేయించుకునేంత భాగ్యం కలుగుతుంది. అది భాగ్యం. ఆయనే నడుము కట్టుకొని తన కొరకు పనిచేసి తనను సంతోష పెట్టాలనుకునే వారి కోసం పనులు చక్కబెట్టడం మనం చూస్తాం. అయితే ఆ కనిపెట్టడం జాగరూకతతో కలిసి ఉండాలి, కూడి ఉండాలి, తీక్షణంగా కనిపెడుతూ ఉండాలి. ఇది కనిపెట్టడంలో ఉన్న
ధ్యానం మనం కనిపెడుతున్నాం. ఇప్పుడు మన దేవుని సన్నిధిలో కనిపెట్టడం కోసం వచ్చింది. సమయం వచ్చింది, ఒక్క నిమిషం కానుంది. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించున్నాడు. మీరు కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకునే అవకాశం ఒక నిమిషం చూస్తూ చెప్పుకోండి. దయచేసి అక్కడి నుంచి లేదు, చూస్తూ చెప్పుకోండి నూతన సంవత్సర శుభాకాంక్షలని. తర్వాత మనం సమయం ఇచ్చిన తర్వాత మీరు లేచి ఒకరినొకరు స్పర్శించుకొని చెప్పండి. ఓకే, మంచిది. నేను ముందు సంఘాన్ని సమయం అడిగినట్టు నాకు మరో 10 నిమిషాలు సమయం కోరాను, త్వరగా ముగిస్తాను. నేను వాస్తవానికి చాలా త్వరగా ముగిస్తాను అనుకున్నాను, కానీ పొడుగుతుంది. నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే సహోదరులు జయబాబు గారు చెప్పారు, దేవుని సన్నిధిలో మేము ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాం అనగానే అది ఎందుకు నాకే సూటిగా తగిలి నేనే ఎక్కువగా ఉన్నా మొదటిగా అనుకొని ఈ సమయాన్ని కొంచెం ప్రోలాగ్ చేస్తున్నాను. కొంచెం సేపట్లో మనం ముగించుకుంటాం. ఇదే సిమిలర్గా ఉన్నటువంటి ఒక వాక్య ధ్యానం ఏంటంటే మార్కు సువార్త 13వ అధ్యాయంలో సేమ్ ఇక్కడ ఉన్నటువంటి మాట అక్కడ ఉన్నది, కాకపోతే కొంచెం మరికొన్ని డీటెయిల్స్ మనం అక్కడ చూస్తాం. మార్కు సువార్త 13వ అధ్యాయము చాలా త్వరగా ముగిస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ దీని మీద ఒక ధ్యానం చేసాం కాబట్టి 13వ అధ్యాయము 32 నుంచి 37 వచ్చిన ఒక దయచేసి చదవద్దు. 33వ వచనాన్ని చూస్తే అక్కడ జాగ్రత్త పడుడి. 13వ అధ్యాయము 33వ వచనం, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. సరే, ఇప్పుడు ఎలా కనిపెట్టాలంట? ఇంతకుముందే మాట్లాడుకున్నాం, చురుకుగా ఉండి కనిపెట్టాలి. చురుకుగా ఉండి కనిపెట్టడం వలన ఆయన చేత ఉపచారం పొందుకునే స్థాయిలో మనం కనిపెట్టాలి. అలాగే జాగరూకతతో ఏమాత్రం ఏమరపాటు లేకుండా కనిపెట్టాలి. మన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే జాగ్రత్తగా నుండి మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ కనిపెట్టాలి. ప్రతి విషయంలో కూడా ప్రార్థన. అందుకనే మళ్ళీ మళ్ళీ మనం ధ్యానం చేస్తూ ఉంటాం ఈ మాటని. ఒక దేవదాసుడు అన్నాడు, డిఎల్ మోడీ గారు, ఆయన ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ప్రార్థన అనేది గొప్ప శక్తి. ప్రతి బలహీనత నుంచి విడిపించడానికి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప సాధనం ప్రార్థన, ఆయనతో మాట్లాడటం. ప్రార్థన చెయ్యని వాడు, లేకపోతే దేవునితో మాట్లాడడం ఆపేసిన వారు ఖచ్చితంగా మిస్గైడ్ చేయబడతారు. ఎందుకంటే దేవునితో మాట్లాడడం ఆపేస్తే చాలా మంది మాటలు దాన్ని ఫీల్ చేస్తాయి. అప్పుడు మనకి రాంగ్ డైరెక్షన్స్ వస్తాయి, రాంగ్ మోటివ్స్ వస్తాయి, ఇంకా వేరే వేరే ఆలోచనలు, రాకూడని ఆలోచనలు వస్తాయి, మనం తప్పుదో. దేవునితో మాట్లాడుతూ, దేవునితో సంభాషిస్తూ, దేవునితో ముచ్చటిస్తూ, దేవుని సన్నిధిలో కనిపెడుతూ చేయడం, మనం కనిపెట్టి ఉండడం అనేది చాలా విశిష్టం. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ ప్రార్థన అనేది ఒక భాగం లాగా, ఒక ఆచారం లాగా, రోజులో ఉదయాన్నే లేచి ఒక అలవాటు, ప్రభువా, అవి కొన్ని మాటలు అలవాడతాయి మనకు. ప్రభువా, ఈ దినం ఇచ్చావు, వందనాలు, ఈ దినంలో ఇలాగుంటా సహాయం చేయి, చాలా మందిని జ్ఞాపకం చేసుకో, నేను మళ్ళీ వచ్చేదాకా నన్ను కాపాడు, ఆమె సాయంత్రం ఈ రోజంతా కాపాడావు, నిద్రపోతున్నాను, సహాయం చేయి, మళ్ళీ రేపు ఉదయం సూర్యుడిని చూడడానికి సహాయం చేయి, ఉంటాను, బాయ్. రేపు మళ్ళీ పొద్దున వేయడం, ప్రభావ ఈరోజు ఇచ్చావు, మంచిది, నేను బయటికి పోతున్నాను, సహాయం చేయి, సాయంత్రం వచ్చేంత వరకు కావాలి, మళ్ళీ సాయంత్రం రావడం, ప్రభావ. దాన్ని ఏమంటారు తెలుసా? బయటకు వచ్చి నేను 3 పాటు ప్రార్థన చేస్తాను తెలుసా? నువ్వు చేస్తుంది ప్రార్థన కాదు, రైమింగ్స్ చెప్తున్నావు. చిన్నపిల్లలకి రైమింగ్స్ నేర్పిస్తారు. చెట్టి చిలక అమ్మకు వచ్చిందా, వాళ్ళ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెప్తారు. మనం చేసేది కూడా అదే చాలాసార్లు. అది ప్రార్థన అని అననే అను. ప్రార్థన అంటే ఆయనతో ముచ్చటించడం, ఆయనతో మాట్లాడడం, ఆయన మాట్లాడేది మనం వినడం. ప్రభువా, ఈరోజు ఒక స్నేహితుడితో, ఒక తండ్రితో
మాట్లాడినట్టు ప్రభా ఈరోజు నాకేమనిపించిందంటే విచిత్రమైన ప్రార్థన ఉంటుంది, వాస్తవానికి ప్రార్థన అలాగే చేయాలి, చాలా పర్సనల్ అయిపోయింది. నాకేమనిపించింది కొంతమంది ఏంటంటే ఫ్లో టక్క 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 వచ్చేస్తుంటాయి మాటలు. ఎంత ఫాస్ట్గా వచ్చేస్తాయంటే మనం వినే లోపలే అర్థం చేసుకునే లోపల మరొక 10 మాటలు వచ్చేసి ఉంటాయి. దానికి కొంతమంది ఏమంటారంటే బాగా ప్రార్థన చేసి 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 వాళ్ళకి ఎలాగ వచ్చింది కాదు. మన తండ్రితో మనం మాట్లాడేటప్పుడు సమయం ఇవ్వాలి. ఎవరు మాట్లాడతారో లేక కళ్ళు చూసుకొని చేతులు కట్టుకొని తండ్రి నాకు ఈ ఉదయం లేచి 10 రూపాయలు కావాలి, నేను బయటికి పోవాలి, అక్కడ నుంచి వస్తే మళ్ళీ మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి పని చేసి ఆ తర్వాత మళ్ళీ దగ్గరికి వస్తాను ఆమె అంటారు ఎవరైనా. ఏ తండ్రితో అలాగే తండ్రితో అలాగే మాట్లాడతారు, నాన్న నాకు పలానా దానికి డబ్బులు కావాలి, ఈ సమయంలో ఇలా చేయాలనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది అంటావు కదా. మనం ప్రభుత్వం మాట్లాడేటప్పుడు కూడా ఇది సంబంధం కలిగి ప్రార్థన చేయాలి. పర్సనల్గా ఫీల్ అయ్యి ఇప్పుడు నువ్వు తండ్రితో మాట్లాడుతున్నావు, అయ్యా నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజానికి నాకు నమ్మాలని ఉంది కానీ ఎందుకో నమ్మలేనంతగా కూడా ఉంది, ఎక్కడో ఏదో డౌట్ ఉన్నట్టే ఉంది. నేను చెప్తున్నాను నిజమే నమ్మాలని ఉంది, నిజమే నమ్మాలి, నిజమే నేను ఇలా ఉండాలి, కానీ ఏదో కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తూనే ఉంది, ఇది కూడా సహాయం చేయి. సరే నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నాకైతే నిజంగా తెలియదు ఏం చేయాలో, నువ్వు సహాయం చేయి, నువ్వు గైడ్ చేయి, నేను వెళ్తున్నాను. ఒక సంభాషణ లాగా ఉంటే అది నీ ఆత్మీయ బంధం. అంటే నేను అలా చేయమనట్లేదు కానీ అలా చేస్తే అది నీ బాంధవ్యాన్ని నువ్వు లైవ్గా ఫీల్ అవుతుందని చూపిస్తూ ఉంటుంది. సరే మంచిది. ప్రార్థన చేస్తూ కనిపెట్టడం. ఇంకా చెప్పాలంటే ప్రార్థనను కొనసాగించడమే కనిపెట్టడం. ఎప్పుడు ప్రార్థన మనసుతో ఉండడమే కనిపెట్టడం. ఆ సమయంలో ఎవడు సాతానుడు మనలోనికి ప్రవేశించలేడు, ఏ విధంగా వాడి ఆలోచనలు చొప్పించలేడు. ఎందుకంటే మన నోట మన తలంపులు ఏముంది, మన తలంపుల్లో మన నోట ఉండేదాన్ని మించి వాడు దూరం లోపలికి రాలేడు. మన నోట ఆయన మాట ఉంది, మన మనసులో ఆయన మాట ఉంది, ఇక వాడి ఖాళీ లేదు. ఇది ఎలాగంటే ముందు ద్వారం వెనక ద్వారం, 2 ద్వారాలు మూస్తే ఎక్కడి నుంచి వస్తారు ఇంకా లేదు. అలాగే మన నోట మాట మన మనసులో మాట సాతానుడికి తావు లేకుండా చేస్తుంది. కాబట్టి ప్రార్థన మనసుతో ఉండడం చాలా ముఖ్యం. కనిపెట్టేటప్పుడు ప్రార్థన మనసుతో ఉండడం. మరొక మాట ఏమన్నా 34వ వచనంలో, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి యజమానికి వాని పని నియమించి వెనుకవగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము. అట్లా ఉంటుంది ఆ కాలము. ఎలా ఉంటుంది ఆ కాలము? ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించి దాన్ని సక్రమంగా చేయమని వారిని గద్దించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి చెప్పి ఒక యజమానుడు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చడానికి సమయం పట్టినట్టు అలా ఉంటుంది ఆ కాలం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆయన ఇచ్చిన బాధ్యతలని, ఆయన ఇచ్చిన పనులని జాగ్రత్తగా చేస్తుండమని చెప్పాడు కనుక అలా ఉంటుంది అంటే అర్థం చేసుకుంటూ కనిపెట్టాలి. ఏంటి అర్థం చేసుకుంటూ కనిపెట్టాలి. నేను ఒక్క మాట చెప్తాను, తొందరగా ముగిస్తాను. అర్థం చేసుకుంటూ కనిపెట్టడం అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు నమ్మడం ప్రభువు చెప్పిన మాట, నమ్ము వారికి సమస్తము సాధ్యము అన్నాడు. నేను ఒక ఇబ్బందిలో ఉన్నాను, ఇప్పుడు ఏం నమ్మాలి? నేను నా తండ్రితో మాట్లాడితే నాకు సహాయం చేస్తాడు. నేను నమ్మిన తర్వాత మళ్ళీ నా మనసులో అదే భయము అదే కలవరము ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? నేను నిజంగా నమ్మలేదు. ఒక చిలుక కథ, చిన్న కథ. ఆ చిలుకకు తల్లి చిలుక ఏం చెప్పిందంటే, నేను బయటకు విధులకు వెళ్తాను, మీకు ఒక పాట నేర్పిస్తాను, చాలా చక్కగా నేర్చుకోండి అని. దాని మీనింగ్, దాని ఇంటెన్షన్ ఏంటంటే, ఈ పాట నేర్చుకోవడం వల్ల వేటగాడి నుంచి తప్పించుకోవడానికి ఒక సౌకర్యం కలుగుతుందని. ఏం చెప్పింది? వేటగాడు వస్తాడు, వేటగాడు వస్తాడు, గింజలు విసురుతాడు, వలలు పన్నుతాడు. అప్పుడు
మనం వెళ్ళి తిన్నప్పుడు వాటిని పట్టు చేతులకు తీసుకుంటాడు, మెడలు పట్టి విరుస్తాడు అని ఒక పాట నేర్పించింది. ఇవి చక్కగా నేర్చుకున్నాయి పాటే. ఆ నెక్స్ట్ డే తల్లి గింజలకు వెళ్ళిపోయింది, ఈ చిలుకలు గుడ్లో ఉన్నాయి. వేటగాడు వచ్చాడు, ఎవరినో చూసి తల్లి నేర్పించిన పాట గుర్తొచ్చింది. వేటగాడు వస్తాడు, వాడు అనుకున్నాడు అమ్మో తెలిసిపోయింది చిలుకలకి నేను వచ్చిన సంగతి, అయినా చూద్దామని వలలు పడినాడు. వలలు పన్నుతాడు అన్నాడు అని ఇది కూడా తెలిసిపోయింది. వీటికి గింజలు వేసి గింజలు చల్లుతాడు, అది తెలిసిపోయింది. కానీ వచ్చి గింజలు తింటున్నాయి. అప్పుడు అర్థమైంది వేటగాడు, ఓహో ఈ మాటలు నేర్చుకున్న చిలుకలే కానీ వాటి మాటలకు అర్థాలు తెలుసుకున్న చిలుకలు ఏంటో మాటలే, జస్ట్ మాటలే నేర్చుకున్నాయి, పలకడం నేర్చుకున్నాయి, అందులో ఉన్న భావాన్ని నేర్చుకున్నాయి. వచ్చి తింటుంటే పట్టుకుని మాట కూడా చెప్తున్నాయి. మళ్ళా పట్టుకుంటాడు, మెడలు పట్టుకుంటాడు చెప్తున్నాయి. మెడ పట్టుకొని పిలుస్తుంటే ఆ కీస్ కోసం మెడలు పట్టుకొని పిలుస్తాడు అని కూడా అంటే ఏంటన్నమాట. క్రైస్తవ జీవితంలో చాలాసార్లు మనం అందరం చేసే పని అదే. నా ప్రభువు నాకున్నాడు, ప్రభువు నాకుండగా నరుడు నాకేం చేయగలరు, నరుడు ఎవడని బెదిరించాడు అనుకోండి, 2 రోజులు ప్రభువా సహాయం చేయి. ఎందుకనంటే ఈ విధమైనటువంటి పోకడ ప్రభువుకి ఇష్టం లేదు. అర్థం చేసుకుని గ్రహించి కనిపెట్టాలి. అర్థం చేసుకొని కనిపెట్టేవాడు కంగారు పడతాడు. ఓహో ఇలా ఉంది దీనం, ఇలా ఉంది బాధ్యత, ఇలా ఉంది సమస్య, ఓకే నేను దేవుని సభలో కనిపెట్టున్నాను, నాకు ఇప్పుడు ఏమవుతుంది సహాయం కలుగుతుంది అంతే. అర్థం చేసుకుంటూ గ్రహిస్తూ కనిపెట్టాలి. గ్రహింపు లేకపోయినా కూడా మన జీవితాలు గాబరపడతాయి. చివరి మాట చూస్తే 34-35 వచ్చును. ఇంటి యజమానుడు పొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, ఓడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మీరు నిద్రపోవచ్చునుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. అని ఏమన్నాడు? పొద్దునే వచ్చును, మధ్యాహ్నం వచ్చును, అర్ధరాత్రి వస్తాడో, ఎప్పుడు వస్తాడో ప్రభు తెలియదు. కాబట్టి ఎలా కనిపెట్టి ఉండాలంటున్నాడు? తీక్షణంగా కనిపెట్టమంటున్నాడు. పట్టు విడవకుండా, వేసారిపోకుండా అలాగే చూస్తున్నాడు. ఒక చిన్న మాట, ఈరోజు దేవదాసులు కలవడానికి సెక్రటేరియట్కి వెళ్ళాం. వాళ్ళు ఒక పాస్ ఇచ్చారు, దాంట్లో కొన్ని సూచనలు ఉన్నాయి. దానిలో ఒక సూచన ఏంటంటే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎగ్జిట్ దగ్గర ఈ పాస్ ఇచ్చి వెళ్ళాలి అని. కానీ నేను తెచ్చేసాను, ఎవరు అడగలేదు, ఒక్కరు అడగలేదు. నేను ఎవరైనా ఎక్కడికి వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు అని కూడా అడగలేదు, ఎవరు లేరు అక్కడ అసలు. కొన్నిసార్లు నిబంధనలు సూచనలు ఒకలాగా ఉంటాయి. దాని మీద కరెక్ట్గా నిజంగా ఆ గేట్ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర ఉండి వెళ్ళే వాళ్ళని పోయే వాళ్ళని చెక్ చేస్తూ మళ్ళీ వెళ్తున్నప్పుడు పాస్ ఏది అని అడగడం, ఉంటే సబ్మిట్ చేయమని రూల్ చేశారు కదా, లేదు. అంటే ఏంటనమాట, తీక్షణంగా పట్టు విడవకుండా డ్యూటీ మీద ఉండేవాళ్ళు బహు తక్కువ. దేవుని దాసులు లేకపోతే దేవుని బిడ్డలు, దేవుని సేవకులమైన మనం ఎలా ఉండాలంటే పట్టు విడవకుండా, తీక్షణంగా, వదలకుండా అలా చూస్తూ ఉండాలి. ఎక్కడ కొంచెం అలా కళ్ళుదైనా సాతాను అవకాశాన్ని చేజెక్కించుకుంటాడు. కనుక ఈ కనిపెట్టడం, ఈ సంవత్సరం అంతా ఇలాగ కనిపెట్టాలి. మనం ఎలా కనిపెట్టాలి? చురుకుగా కనిపెట్టాలి. ఇంకా ఇంకా చురుకుగా కనిపెట్టాలి. ఇంకా కనిపెట్టడం వలన చిత్తపాటు కలిగి కనిపెట్టాలి. అప్పుడు దేవుడు మన కొరకు సంతోషపెట్టేవారు అనుకున్నప్పుడు ఆయన మనకు ఉపచారం చేసేవాడు అవుతాడు. అలాగే జాగరూకతతో, ఏమరపాటు లేకుండా కనిపెట్టాలి. ఇక్కడ చూస్తే ప్రార్థన పూర్వకంగా కనిపెట్టాలి. ఇంకా గ్రహిస్తూ, తెలుసుకుంటూ కనిపెట్టాలి. చివరిగా ఇప్పుడు చూస్తే ఏముంది? పట్టు విడవకుండా తీక్షణంగా కనిపెట్టాలి.
అలా మనం కనిపెట్టే వారం అయితే ఈ నూతన సంవత్సరం మన కోసం ఒక గొప్ప విజయంతో కూడిన సంవత్సరంగా ఉంటుంది. మరి నాకు ఇచ్చిన సమయం 7 నిమిషాలు అయింది, ఇంకా 3 నిమిషాలు ఉంది కదా. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 నిమిషాలు ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కట్టయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మనము కనిపెట్టడం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చివరిగా అంటే నేను దేవుని చిత్తం అయితే మరొక సమయంలో రేపు ధ్యానం వేరే, రేపు ఉదయం మనకు నూతన సంవత్సర ధ్యానం, ప్రత్యేకమైన ధ్యానం మనం చేస్తాం. అందరూ సిద్ధపడగలిగి రండి. దేవుడు సమృద్ధి అయిన మేళ్లతో, సమృద్ధి అయిన దీవెనలతో ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అయితే ఇప్పుడు ఈ రాత్రి కాలంలో మనం సిద్ధపరుచుకొని ఉంటుండగా ఈ సమయంలో ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే 4 ప్రాముఖ్యమైన సూత్రాలు ఈ నూతన సంవత్సరం కోసం, 4 నియమాలు. జస్ట్ నేను చేస్తాను, వివరణ తర్వాత తెలుసుకుందాం. 4 నియమాలు మనకు కూడా అర్థమవుతాయి. 4 నియమాలు చాలా చక్కగా 2 నిమిషాల్లో. మొదటిది, మన చుట్టూ ఉన్న సాక్షి సమూహాన్ని, వారి యొక్క జీవితాలని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవడం. ఉదాహరణకి 11వ అధ్యాయంలో చాలా మంది విశ్వాస వీరుల జీవితాలు రాయబడి ఉన్నాయి. వారి యొక్క జీవన విధానాన్ని, వారి జీవన శైలిని, వారి జీవిత సూత్రాలను, వారి జీవిత సఫలతను నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మన విజయం కోసం, మన ఆత్మీయ విజయం కోసం, మన ఆత్మీయ జయ జీవితం కోసం 4 సూత్రాలు ఇక్కడ రాయబడుతున్నాయి. మొదటిది, జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని బిడ్డలు బోధించిన సంగతులు, దేవుని బిడ్డల జీవన విశేషాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. చాలా ఎఫెక్టివ్ ఇది. మనం తర్వాత ధ్యానం చేస్తాం విపులంగా, క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దేవుని దాసుల యొక్క, లేకపోతే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనం ఆవరించి ఉన్నదని అంటున్నాడు. వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దాసులు, దేవుని బిడ్డలు, వారి జీవన విధానాలు, దేవుడు ఎలా కూడా మాట్లాడాడు, దేవుడు ఎలా చేశాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి విషయం. రెండవ విషయము, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి, అంటే తొలగించుకోవాలి. ఏమిటది అని అంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటి? సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటి? ఒక మాట చెప్పండి. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటి చెప్పండి. అది ఏదో కాదు కానీ ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా దేని మీద బేస్ అయ్యిందంటే విశ్వాసము అనే విషయం మీద బేస్ అయింది. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయాల సారాంశం ఏంటంటే విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం. విశ్వాసం లేకుండా మనం విజయం సాధించడం అసాధ్యం. విశ్వాసం లేకుండా మనం మనంగా ఉండడమే అసాధ్యం. కాబట్టి విశ్వాసం అనేది ఈ మెయిన్ థీమ్. హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశము విశ్వాసాన్ని గురించి చెప్పడం. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే అవిశ్వాసమే. మిగతా ఎన్నో ఉండొచ్చు కానీ అన్ని చిక్కులకు కారణం అవిశ్వాసం. అవిశ్వాసంలోనే అవిధేయత ఉంది, అవిశ్వాసంలోనే అజ్ఞానం ఉంది, అవిశ్వాసంలోనే మూర్ఖత్వం అన్నీ ఉన్నాయి. కాబట్టి అపనమ్మకం కలిగి ఉండడం, అవిశ్వాసం కలిగి ఉండడం సులువుగా చిక్కుల్లో పెడుతుంది. కాబట్టి మన మీద భారంగా ఉన్న విషయాన్ని పక్కన పెట్టాలి. అవిశ్వాసాన్ని, భారం అంటే చింతను, వీటిని ప్రక్కన పెట్టాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఈ సంవత్సరాన్ని విశ్వాసపు సంవత్సరంగా ప్రకటించుకున్నాం. మొదటిది స్మరించుకోవడం, దేవుడు పెట్టిన మాదిరికరమైన జీవితాలను స్మరించుకుంటూ ఉండాలి. రెండవది
తొలగించాలి. ఏమిటి? ముఖ్యమైన ఆటంకాలైన అవిశ్వాసాన్ని మనము తొలగించాలి. ఏ విషయంలోనైనా అవిశ్వాసం పడచూపుతుందైనా వెంటనే గద్దించి అవిశ్వాసం యేసునామములో తొలగిపోగా. మూడవ విషయం, పరుగెత్తుతూ ఉండాలి, ప్రయాసలో ఉండాలి, ప్రయత్నంలో ఉండాలి. దేవుని కొరకు మన అనేక విషయాల్లో పరిగెత్తుతూ ఉండాలి, ప్రయాసలో ఉండాలి, ప్రయత్నంలో ఉండాలి, పరిగెత్తుతూ ఉండాలి. ప్రభువులో మనం పరిగెత్తుతూ ఉండాలి. పరిగెత్తడం కూడా ఏంటంటే యాక్టివ్గా ఉండడమే. పరిగెత్తడం కూడా ఏంటంటే త్వరగా ముందుకు వెళ్ళడం, ప్రోగ్రెస్ సాధించడం, మనం ముందుకు వెళ్ళడం. పరిగెత్తుతూ ఉండే అనుభవం అంటే అర్థం ఏంటి? వేగంగా పనులు చేయటం, వేగంగా ఆలకించడం, వేగంగా స్వీకరించడం, వేగంగా విధేయత చూపడం, వేగంగా ప్రభువులో ఆయన ఏది చెప్పినా వెంటనే స్వీకరించడం, ఆయన ఏది ఆజ్ఞ ఇచ్చినా వెంటనే లోబడటం. పరిగెత్తే అనుభవం. పరిగెత్తి ఆయన కోసం పనిచేయడం, పరిగెత్తి ఆయనలో మన సంతోషాన్ని వ్యక్తం చేయడం, పరిగెత్తి దేవ సహోదరులు అన్నారు, ఈ సంవత్సరం మా కుటుంబం మేము తొందరగా దేవుని సన్నిధిలో ఉండేటట్టు ప్రార్థన చేయమన్నారు. సో ఈ సంవత్సరంలో మనం ఏం చేద్దామంటే పరిగెత్తి టైంకి రావడానికి ఒక తీర్మానం చేసుకుంటాం. పరిగెత్తడంలో అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ ఒకటే, ప్రభువు కోసం పరిగెత్తి దాన్ని ఏమంటే స్విఫ్ట్నెస్ అనేది విధేయతకు గుర్తు. తొందరగా లోపడడం అనేది చాలా ప్రాముఖ్యం. చివరి విషయము, ప్రభు మీద దృష్టి నిలబడి, ప్రభు మీద దృష్టి నిలబడి ఆయన చూడడం, ప్రతిదానికి ఆయన చూడడం, కష్టం, నష్టం, సమస్య, శోధన ఆయన వైపు చూడడం. లోకం వైపు చూస్తే మనకి నిరాశే. ఈ 4 సూత్రాలు, మొదటిది స్మరించుకోవడం. ఏం స్మరించుకోవాలి? ప్రభు మనకు చెప్పిన మాదిరి, మనకు చెప్పిన బోధలు, మనతో మాట్లాడిన మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది తొలగించుకోవాలి. ఏమిటి? అవిశ్వాసము, లేకపోతే మనకు భారం కలిగించే ప్రతి విషయాన్ని తొలగించుకుంటూ పోవాలి. మూడవ విషయం, పరిగెత్తాలి, తొందరగా ప్రభువుకు లోపడాలి. నాలుగవ విషయం, ప్రభు మీద దృష్టి పెట్టాలి. అందుకే అక్కడ రాయబడి ఉంది, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించుకోవడమే. యేసు వైపు చూచుచు. అందుకే 3వ వచనం చివరిలో అంటాడు, 2వ వచనంలో చివరి భాగంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీర్వదించి ఉన్నాడు. మనకు మాదిరి అది. అవమానం నిర్లక్ష్యం పెట్టండి, శిలువను సహించండి, ప్రభు ఇచ్చే ఉన్నతిని పొందుకోండి. ముగింపు కూడా అదే. దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆశీర్వదించిన ప్రభువుకి ఎలాంటి జయం కలిగిందో ఈ 2014లో మనందరికీ అటువంటి ఉన్నతమైన జయం నిజ జీవితాల్లో మనం అనుభవించినట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. చురుకుగా కనిపెట్టండి, ప్రభుని సంతోషపెట్టే విధంగా కనిపెట్టండి, జాగరూకతతో కనిపెట్టండి, ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టండి, గ్రహిస్తూ కనిపెట్టండి. అలాగే పత్తు విడువగా కనిపెట్టి ఈ 4 లక్షణాలు కలిగి మనం స్మరించుకుంటూ తొలగించుకుంటూ ఆటంకములన్నిటినీ, అలాగే పరిగెత్తి వేగవంతంగా ఆయనకు లోబడైన వాళ్ళు ప్రభు మీద మన దృష్టి నిలిపితే ఈ నూతన సంవత్సరం నిజంగా మనకు బహు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, విజయకరంగా, వివేకాన్ని కలిగించేదిగా, గొప్ప విడుదలనిచ్చేదిగా, ఆయురారోగ్యములను, సమస్త సంతోషమును, సకల ఆశీర్వాదాల సమూహమును మనకు దగ్గర చేసి మనలో నెరవేర్పు కలిగించి గొప్ప చేయనుగాక. ప్రభు మిమ్మందరినీ, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మీ వ్యక్తిగతమైన ప్రతి ప్రయత్నాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి ఆయన తన హృదయంలో నుండి ఆయనకు కలిగిన సమస్తమును మీకు అనుగ్రహించి మిమ్మల్ని గొప్ప చేయనుగాక. ఆమేన్. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.